హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో 640 స్లైస్ సిటీ స్కానర్. ఎవరు యూటిలైజ్ చేసుకోవచ్చు దీన్ని అని చెప్తారా? స్పెషాలిటీ ఆఫ్ ది సిటీ స్కాన్ ఏంటంటే 640 స్లైస్ సిటీ స్కాన్ అంటాం. స్లైసెస్ తీసుకుంటూ మామూలు స్కాన్ కనుక 6 సెకండ్ 7 సెకండ్ తీసుకుంటే ఇది హాఫ్ సెకండ్ 1 సెకండ్లోనే మొత్తం హార్ట్ని కవర్ చేసేసి హార్ట్ మోషన్ని కూడా మనం ఓవర్కమ్ చేసి స్కాన్ తీసుకుంటాం. హార్ట్లో ఉన్న నాళాలు రక్తనాళాలు చాలా క్లారిటీగా తెలుస్తాయి. 70% రిడక్షన్ ఆఫ్ రేడియేషన్ డోస్ కెన్ బి అచీవ్ విత్ దిస్ మెషిన్. సేఫ్టీ ఒకటి, యాక్యురసీ ఒకటి, ప్రెసిషన్ ఒకటి, ఏ ఎంపవరింగ్ ఒకటి, తర్వాత హోల్ బాడీ కవరేజ్ అంటాం. ఈ స్కాన్లో 2 సెకండ్స్లో ఎంటైర్ బాడీ కవరేజ్. ఊరుకున్న రక్తనాళాల వల్ల పేషెంట్కి చెస్ట్ పెయిన్ వస్తుందా లేదా, వస్తే స్టెంట్ పెట్టాలా లేదా, లేకుంటే స్టెంట్ చేయాలా, బైపాస్ చేయాలా, అవన్నీ కూడా ఈ మిషన్ ద్వారా చెప్పొచ్చు. ఏఐ వాడేందువల్ల ఈ పేషెంట్కి రేడియేషన్ డోస్ చాలా తగ్గిపోతుంది. వరల్డ్ మొత్తం తీసుకుంటే హార్ట్ అటాక్ పాపులేషన్ ఇండియాలో లార్జెస్ట్. సో ఈ సిటీ స్కాన్ ఉపయోగం ఏంటంటే అండ్ సడన్ డెత్ కెన్ బి ప్రివెంటెడ్. అందుకనే ఈ సిటీ స్కాన్కి అంత వాల్యూ. ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కనుక ఇది చేయించుకోగలిగితే ముందుగా వచ్చే హార్ట్ అటాక్ని గమనించి ప్రివెంట్ చేయవచ్చు, సడన్ డెత్ని అవాయిడ్ చేయవచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ప్రజెంట్ మనం విస్టా ఇమేజింగ్ అండ్ స్పెషాలిటీ డయాగ్నోస్టిక్స్లో ఉన్నామన్నమాట. సో యూజువలీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ బ్లాకేజెస్ కానీ ఏమన్నా ఉంటే సిటీ స్కాన్ చేయించుకుంటూ ఉంటారు. కానీ సిటీ స్కాన్ కూడా చాలా టైం పడుతుంది కదా. సో ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే ఈ ఎక్విప్మెంట్, ఈ మెషిన్ అయితే లెస్ దాన్ 1 సెకండ్, అంటే ఇమాజిన్ చేసుకోండి, లెస్ దాన్ 1 సెకండ్లోనే సిటీ స్కాన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే అంత సూపర్ ఫాస్ట్గా టెక్నాలజీ అనేది ఇక్కడ యూస్ చేస్తున్నారు. సో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఆల్రెడీ పేషెంట్స్ అనేవి యూస్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ వచ్చేసి మనకు సింగిల్ హార్ట్ బీట్ స్కానర్. అంటే మన జస్ట్ హార్ట్ బీట్ అలా కొట్టుకుంటుందో లేదో ఆ 1 సెకండ్లోనే, ఇంకొకసారి లెస్ దాన్ సెకండ్లోనే ఈ స్కానింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఈజ్ 640 స్లైస్ సిటీ స్కానర్ అనమాట. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అంటే స్పెషలీ సూపర్ ప్రెసైజ్గా ఉంటుంది, అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వైడ్ రేంజ్ కవరేజ్ ఉండటంతో పాటు వెరీ మచ్ సేఫ్ టు యూజ్ అనమాట. సో ఇంకా స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ అలాగే రెగ్యులర్ సిటీ స్కాన్కి ఈ సిటీ స్కాన్కి డిఫరెన్సెస్ ఏంటి అండ్ రేడియేషన్ పరంగా చూసుకుంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, పేషెంట్స్ దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇంకా స్పెసిఫికేషన్స్ అనేటివి లెట్స్ ఫైండ్ అవుట్. విస్టా ఇమేజింగ్ అండ్ స్పెషాలిటీ డయాగ్నోస్టిక్ సెంటర్లో మనం ఉన్నామని చెప్పాను కదా. సో ఈ స్పెషల్ సిటీ స్కాన్ గురించి ఇంకా క్లియర్గా స్పెసిఫికేషన్స్ చెప్పడానికి మనతో జాయిన్ అవబోతున్నారు ఎండి ఆఫ్ దిస్ డయాగ్నోస్టిక్ సెంటర్ అండ్ చీఫ్ రేడియాలజిస్ట్ డాక్టర్ విజయ్ భాస్కర్ నోరి గారు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ ఇంత సూపర్ స్పెషాలిటీ ప్రతిది కూడా మోడర్న్గా టెక్నాలజికల్లీ అడ్వాన్స్ అవుతున్న స్టేజ్లో ఇలాంటి ఎక్విప్మెంట్ అనేది మీరు లాంచ్ చేశారు. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్తున్నారు అండ్ ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇది లాంచ్ చేశాం కదా. సో జనరల్ అందరికి అర్థమయ్యేలాగా స్పెసిఫికేషన్స్ కావాలి అండ్ ఎవరు యూటిలైజ్ చేసుకోవచ్చు దీన్ని అని చెప్తారా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంగ్రాచులేషన్ మీ. విస్టా ఇమేజింగ్ సెంటర్లో ఇది వన్ ఆఫ్ ది మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. This is one of the most latest and ultra modern CT scan in the world, which is AI powered. అంటే ఇప్పుడు ఈ మధ్య మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వాడుకుంటున్నాం చాలా. సో ఈ మెషిన్ ఏఐని చాలా వాడుకొని మనకి ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఈ స్పెషాలిటీ ఆఫ్ ది సిటీ స్కాన్ ఏంటంటే ఇది 640 స్లైస్ సిటీ స్కాన్ అంటాం. ఇంతకుముందు స్టార్ట్ అయినప్పుడు 2 స్లైస్, 4 స్లైస్, 16, 64, 128 అలా స్టార్ట్ అయింది అనమాట. అంటే ఏంటి సార్ అవి? పర్ సెకండ్ ఎన్ని స్లైసులు తీసుకుంది అర్థం అనమాట. ఓకే. సో ఇప్పుడు ఈ మిషన్ తీసుకుంటే 640 స్లైస్ అంటే పర్ సెకండ్ యూ గెట్ 640 స్లైస్ వస్తాయి అనమాట. ఓకే. సో 640 స్లైస్ వస్తే అంటే అర్థం ఏంటంటే అంత స్పీడ్గా చేస్తుంది అర్థం అనమాట.
సో స్పెషాలిటీ ఆఫ్ ది మిషన్ ఏంటంటే 640 స్లైసెస్ తీసుకుంటూ మామూలు స్కాన్ కనుక 6 సెకండ్ 7 సెకండ్లు తీసుకుంటే ఇది హాఫ్ సెకండ్ టు 1 సెకండ్లోనే మొత్తం హార్ట్ని కవర్ చేసేస్తుంది. ఓకే. సో స్పీడ్ ఆఫ్ ది మెషిన్ ఈజ్ సో ఫాస్ట్ అనమాట. ఓకే. సో స్పీడ్ ఎందుకు అంటే ఇప్పుడు హార్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. సో హార్ట్ మూవ్ అవుతున్నప్పుడు మూవింగ్ ఆబ్జెక్ట్ని మనం ఫోటో తీసి బ్లర్ ఆర్టిఫెక్ట్లు వస్తాయి. రైట్. అదే ఈ మిషన్ అయితే ఎంత ఫాస్ట్గా తీస్తుందంటే మూమెంట్ ఆర్టిఫెక్ట్లు తగ్గిపోతాయి అనమాట. అంటే హార్ట్ మోషన్ని కూడా మనం ఓవర్కమ్ చేసి స్కాన్ తీసుకుంటాం. సో దట్ హార్ట్లో ఉన్న నాళాలు రక్తనాళాలు చాలా క్లారిటీగా తెలుస్తాయి. ఓకే. సో అదొక అడ్వాంటేజ్. సో అక్యురసీ కూడా దీంట్లో మాక్సిమం ఉంటుంది. అక్యురసీ చాలా బాగుంది. సో ఈ మిషన్కి అడ్వాంటేజ్ ఒకటి స్పీడ్ అమ్మా. దెన్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఈ మిషన్ ఇంత ఫాస్ట్గా సిటీ స్కాన్ చేసిన వల్ల ఏఐ వాడినందు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ పేషెంట్కి రేడియేషన్ డోస్ చాలా తగ్గిపోతుంది. ఓకే. సో మామూలు సిటీ స్కాన్లో కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 2-3 వస్తుంది అనమాట. ఓకే. అంటే ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 70% రిడక్షన్ ఆఫ్ రేడియేషన్ డోస్ కెన్ బి అచీవ్ విత్ దిస్ మెషిన్. అట్లానే చిన్నపిల్లలు ఉన్నారు. సో చిన్నపిల్లలకి రేడియేషన్ చాలా ప్రభావం అవుతుంది. సో వాళ్ళకి ఈ మెషిన్తో ఎంత రేడియేషన్ తక్కువ ఇవ్వచ్చు అంటే మామూలుగా ఒక 3-4 ఎక్స్రేలు తీస్తే ఎంత వస్తుందో అంతే రేడియేషన్ పిల్లలు కూడా ఇవ్వచ్చు. ఓకే. ఇది ఒకటే కాకుండా కూడా కాంట్రాస్ట్ అంటాం అనమాట, మందు ఇస్తాం. సో రక్తనాళంలోకి మందు ఇచ్చేది ఆ మందు మామూలుగా కనుక మేము 80 to 100 ml ఇస్తే ఈ స్కాన్లో 30 ml 40 ml అగైన్ 60% రిడక్షన్ అనమాట. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే కిడ్నీస్ ఆర్ సేఫ్. సో మనకి కిడ్నీ మీద మందు ప్రభావం తగ్గిపోతుంది అన్నమాట. సో అట్లా ఈ మెషిన్ స్పీడ్ ఒకటి, సేఫ్టీ ఫర్ రేడియేషన్ ఒకటి, సేఫ్టీ ఫర్ కిడ్నీస్ కాంట్రాస్ట్ తక్కువైపోతుంది ఒకటి, యాక్యురసీ ఒకటి. ఈ మిషన్ ఏం చేస్తుందంటే మామూలు మిషన్ కనుక 1 millimeter టిష్యూ స్టడీ చేస్తే ఇది 0.25 millimeters. ఓకే. ఇంకా డీప్గా స్టడీ చేయాలి. దాంతో యాక్యురసీ బాగా పెరిగిపోతుంది. తర్వాత ప్రెసిషన్ అంటాం. ప్రెసిషన్ అంటే ఏది ఇచ్చినా సరే ఇట్ ఈస్ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ వి గెట్ అనమాట. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఏఏ బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుందంటే ఈ రీకన్స్ట్రక్షన్ అంటాం అనమాట. అంటే ఇమేజెస్ని ఎప్పుడైతే మనం రీకన్స్ట్రక్ట్ చేస్తామో ఏఐ వాడి దాన్ని ఇంకా ప్రిసైజ్గా రీకన్స్ట్రక్షన్ చేసి మాలిక్యూల్ లెవెల్లో బయటకు వస్తుంది అనమాట. అది అడ్వాంటేజ్. సో ఈ మిషన్ అడ్వాంటేజ్ స్పీడ్ ఒకటి, సేఫ్టీ ఒకటి, యాక్యురసీ ఒకటి, ప్రిసిషన్ ఒకటి, ఏ ఎంపవరింగ్ ఒకటి, తర్వాత హోల్ బాడీ కవరేజ్ అంటాం. మామూలు స్కాన్లో కనుక 10 seconds 20 seconds అయితే ఈ స్కాన్లో 2 secondsలో ఎంటైర్ బాడీ కవర్ అయిపోతుంది. ఓకే. అది చేసేయచ్చు. ఎంటైర్ బాడీ స్కాన్ చేయొచ్చు, యాంజియోగ్రామ్ కూడా చేయొచ్చు, తక్కువ కాంట్రాస్ట్లో కూడా చేయొచ్చు. ఓకే. సో నార్మల్లీ ఇప్పుడు ఇలాంటి వాటి గురించి మాట్లాడినప్పుడు అంటే జస్ట్ మీరు అన్నట్టుగా 2 secondsలో హోల్ బాడీ స్కాన్ అండ్ హార్ట్ అంటే లెస్ దాన్ 1 second అవుతుంది అని అంటున్నారు కదా. అంటే ఆ టైంలో జనరల్లీ వచ్చే డౌట్ ఏంటంటే రేడియేషన్ మాక్సిమం ఉంటుందేమో ఆ టైంలో, కాబట్టి ఇదంతా సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుందేమో అని అనుకుంటారు. బట్ మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది రేడియేషన్ కూడా 75 to 80% తగ్గుతుంది. ఎంటైర్ బాడీకి తగ్గుతుంది, హార్ట్ చేసినప్పుడు కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇంత స్పీడ్తో అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మామూలుగా 10 second ఎక్స్పోజర్ విల్ బికమ్ 1 second ఎక్స్పోజర్. ఓకే. అది రేడియేషన్ బాగా తగ్గిపోతుంది. సో వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెషిన్ ఈస్ రేడియేషన్ సేఫ్టీ, కాంట్రాస్ట్ సేఫ్టీ ఫర్ కిడ్నీస్. చిన్నపిల్లలకు కూడా పీడియాట్రిక్ పాపులేషన్కి రేడియేషన్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. వాళ్ళకి చాలా చాలా అడ్వాంటేజ్ ఈ మిషన్ అనమాట. అట్లనే హార్ట్కి అయితే ఇంకా అసలు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మిషన్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ హార్ట్ స్కాన్స్. ఓకే. ఎస్. అండ్ ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా సార్. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ ఇట్? అంటే మేము విస్టాలో ఆల్ లేటెస్ట్ టెక్నాలజీ తెద్దామని మా ఆశ అనమాట. సో వీ లుక్ ఎట్ గివింగ్ ది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ టు ది పాపులేషన్ ఎట్ లార్జ్ ఫర్ పీపుల్కి. సో మా వంతు మేము చేసే సాయం ఏంటంటే ఈ వన్ ఆఫ్ ది లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఏఐ పవర్డ్ 640 సిటీ స్కాన్ అందుబాటులో తెచ్చి వీ కెన్ డూ యూనో సర్వీస్ టు ది ఇండివిజువల్స్ వేర్ ఇప్పుడు హార్ట్ స్కాన్ సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మా. ఈ స్కాన్కి ఎందుకంత ప్రమోట్ చేస్తామంటే ఈ గుండెకి ఈ ఆర్టరీస్ గుండె నాళ రక్తనాళాలు ఉంటాయన్నమాట. సో రక్తనాళాలు ఎంత పూడుకున్నాయి పర్సంటేజ్ ఎంత యాక్యురేట్గా చెప్పొచ్చు. ఓకే. తర్వాత పూడుకున్న రక్తనాళాల వల్ల పేషెంట్కి చెస్ట్ పెయిన్ వస్తుందా లేదా, వస్తే స్టెంట్ పెట్టాలా లేదా, లేకుంటే స్టెంట్ చేయాలా బైపాస్ చేయాలా, అవన్నీ కూడా ఈ మిషన్ ద్వారా చెప్పొచ్చు అమ్మా. సో మేము దాన్ని CTFFR అంటాం అనమాట. CTFFR ఫస్ట్ టైం మేము తెస్తున్నాం ఇక్కడ మీకు మొత్తం ఇండియా మొత్తం మీద ఇది ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ CTFFR. అంటే ఒక రక్తనాళం కనుక 50% మూసుకుని ఇంకోటి 80% మూసుకుంటే అందులో దేనికి స్టెంట్ పెట్టాలి దేనికి పెట్టకూడదు కూడా మనం దీని ద్వారా చెప్పచ్చు. సో బ్లాకేజ్ ఎక్కడుంది అని కాదు కానీ ఎంత వరకు ఉందనేది కూడా దీనిలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది కాకుండా కూడా హార్ట్ మజిల్ ఎంత ఇన్వాల్వ్ అవుతుంది అది కూడా చెప్పొచ్చు. వీ కాల్ పర్ఫ్యూజన్ ఇమేజింగ్ అంటాం, హార్ట్ పర్ఫ్యూజన్ అది కూడా చెప్పొచ్చు. సో ఈ మిషన్ వల్ల మనం ఎనాటమీ చెప్పొచ్చు, ఫిజియాలజీ చెప్పొచ్చు, ట్రీట్మెంట్ చెప్పొచ్చు, ఏం చేయాలో చెప్పొచ్చు, ప్రోగ్నోస్కేషన్ చేయొచ్చు. తర్వాత ఈ ప్లాక్స్ అంటాం అనమాట, అంటే
కొవ్వు పదార్థం చేరిపోతుంది, రక్తనాళాల్లో కొవ్వు పదార్థం ఉంటుంది. సో ఆ కొవ్వు పదార్థం ఎంత పర్సెంటేజ్ చేరింది, ఓకే ఆ కొవ్వు పదార్థంలో కూడా గట్టి కొవ్వ లూజ్ కొవ్వ. గట్టి కొవ్వు అంటే దానివల్ల ప్రమాదం ఎక్కువ లేదు, అంత డిఫరెన్షియేట్ చేయొచ్చా? చేయొచ్చు. ఓకే. కానీ లూజ్ కొవ్వు అంటే ఫ్రెజైల్గా ఉంటుంది అనమాట, దాన్ని ఫ్యాటీ ప్లాక్ అంటాం అనమాట. సో ఆ ఫ్యాట్ ఎక్కువ ఉందా అది కూడా చెప్పొచ్చు. ఇది చెప్తే పేషెంట్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఓకే. మందులు తీసుకొని దాన్ని కరిగించుకోవాలన్నమాట, లేకపోతే సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. ఇది కూడా చెప్పొచ్చు. ఓకే. సో వీ కాల్ ఎస్ టోటల్ ప్లాక్ క్వాంటిఫికేషన్, ఓకే. అది కూడా చెప్పొచ్చు. ఓకే. సో హార్ట్ బ్లాకేజ్ ఎంత ఉంది ఏంటనే తెలుసుకోవడానికి అండ్ ఎక్కడ బ్లాక్ ఉందో తెలుసుకోవడానికి యూజువల్లీ యాంజియోగ్రామ్ చేస్తారు కదా సార్, విచ్ ఇస్ ట్రెడిషనల్ మెథడ్. సో ఈ సిటీ స్కానర్ అనేది కంప్లీట్గా యాంజియోగ్రామ్ని రీప్లేస్ చేసిందని అనుకోవచ్చు? లేదమ్మా, అంటే దిస్ సిటీ స్కాన్ ఎవరికి చేయాలి అంటే ఎవరికైతే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్, హై లిపిడ్ కంటెంట్ అంటే కొవ్వు పదార్థం ఎక్కువ ఉంది, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ, ఇండియాలో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే మన ఫ్యామిలీలో కనుక నాన్నగారికి కానీ అమ్మగారికి కానీ బ్రదర్కి కానీ 50 ఏళ్ల లోపు కనుక హార్ట్ అటాక్ వస్తే మనకి రావడానికి 50% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో అలాంటి వాళ్ళు అంటే మీ కాల్ ఇంటర్మీడియట్ రిస్క్ అంటే 2 రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు కనుక యాంజియోగ్రామ్ చేయించుకుని వాళ్ళకి కనుక బ్లాక్ ఉంది తెలిస్తే ఇమీడియట్గా స్టెంట్ పెట్టుకోవచ్చు, లేక మెడికల్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు. అదే విధంగా ఎక్యూట్ చెస్ట్ పెయిన్, ఛాతీ పెయిన్ సడన్గా వచ్చింది, వాడికి ఈసీజీ అబ్నార్మాలిటీ ఉంది, వాళ్ళకి ఎంజైమ్స్ కూడా అబ్నార్మల్గా ఉన్నాయి అంటే వాళ్ళ సిటీ స్కాన్ కాదమ్మా, క్యాథ్లాబ్కి వెళ్ళి స్టెంట్ పెట్టించుకోవాలి. రైట్. బట్ ఇది కూడా మనకు మోస్ట్ డెఫినెట్ రిజల్ట్స్ ఇస్తుంది కాబట్టి చాలా మంది కూడా యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన తర్వాత స్క్రీనింగ్ మోడాలిటీ, స్క్రీనింగ్ అంటాం. ఓకే. సో నాకు ఇప్పుడు ఎవరైనా వచ్చారు, నేను స్ట్రెస్ఫుల్ లైఫ్లో లీడ్ చేస్తున్నాను, 40 years CEO ఆఫ్ ఎ బిగ్ కంపెనీ, నాకు హైపర్ టెన్షన్ ఒకటే ఉంది, మా ఫ్యామిలీలో హార్ట్ అటాక్ ఉంది, నాకు గుండె జబ్బు ఉందా చూసుకోవాలి. సో ఎర్లీ డిటెక్షన్ కోసం హెల్ప్ అవుతుంది అంటారు. రైట్. స్క్రీనింగ్ అన్నమాట. ఓకే. సో ఎలా సార్ ప్రిపరేషన్కి కూడా, పేషెంట్ ప్రిపరేషన్కి ఎంత టైం? ఇప్పుడు ఈ సిటీ స్కాన్, ఈ కొత్త సిటీ స్కాన్తో మాకు పేషెంట్ వాక్ ఇన్ వాక్అవుట్ విత్ ఇన్ 1 to 2 minutes స్కాన్ అయిపోతుంది. ద స్కాన్ టైమ్ ఈజ్ ఓన్లీ 1 second. ఇంతకుముందు స్కాన్లలో ఉన్న వాటిల్లో దానికి భిన్నంగా ఏంటంటే, ఇంతకుముందు పేషెంట్కి మేము హార్ట్ రేట్ కంట్రోల్ చేసేవాళ్ళం, దీనికి హార్ట్ రేట్ కంట్రోల్ అవసరం లేదు. ఓకే. ఈవెన్ 100, 120 హార్ట్ రేట్ కూడా దీని మీద యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఈ సిటీ స్కాన్ అడ్వాంటేజ్ అది, ఆ స్పీడ్ వల్ల హార్ట్ రేట్ కంట్రోల్ అవసరం లేదు. Right. ఎనీవన్ వాంట్స్ టు కమ్, దే కెన్ జస్ట్ వాక్ ఇన్, కిడ్నీ టెస్ట్ చేయించుకోవాలి, క్రియాటిన్ అంటాం చేయించుకోవాలి, తర్వాత స్కాన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. వాక్ ఇన్ అండ్ వాక్అవుట్. ఓకే. సో పేషెంట్ దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు సార్, ఎలా చేస్తారు మీరు ఇది ప్రాసెస్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చారనుకోండి, నేను చెప్పినట్టు వేక్ చెస్ట్ పెయిన్, గుండెలో చెప్పినప్పుడు ఛాతీలో నొప్పి వస్తుంది కానీ హైపర్ టెన్షన్ ఉంది, నాకు చూసుకోవాలని ఉంది, వారు కనుక అపాయింట్మెంట్ తీసుకుని వస్తే వారికి విత్ ఇన్ 5 minutes, 5 to 10 minutes కిడ్నీ టెస్ట్ చేసి స్కాన్ చేసిన 10 నిమిషాలలో వాళ్ళకి స్టెంట్ అవసరం లేదా, బ్లాక్స్ ఉన్నాయి లేదా మొత్తం చెప్పేస్తాం. బికాస్ ఏఐ మా దగ్గర ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం వీఆర్ యూజింగ్ ది ఏఐ పవర్డ్ కార్డియాక్ అనాలిసిస్. ఈ కార్డియాక్ అనాలిసిస్తో ఏఐ మాకు ఎంత ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తుందంటే, బై ద టైం పేషెంట్ కమ్స్ అవుట్ వీ విల్ టెల్ హిమ్, ఏమండి మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇంత బ్లాక్ ఉంది, ఇంత బ్లాక్ లేదు, రిపోర్ట్స్ కూడా అంత ఫాస్ట్ వస్తాయి. ఓకే. ఇంతకుముందు 1 day తీసుకునేది, ఇప్పుడు బై ద టైం పేషెంట్ కమ్స్ ఆఫ్ ద స్కాన్ రూమ్ విల్ టెల్ హిమ్ వాట్ ఇట్ ఇస్. రైట్. అండ్ స్కాన్ రూమ్లోకి రాకన్నా ముందు పేషెంట్కి ఏదైనా ప్రిపరేషన్ అవసరం పడుతుందా? ఏమి లేదమ్మా, 1 hour ముందు నీళ్లు బాగా తాగాలి, ఓకే. ఫాస్టింగ్ అనేది అవసరం లేదు, క్రియాటిన్ అంటాం కిడ్నీ టెస్ట్ అది చేయించుకోవాలి. ఇవి చేయించుకుని వచ్చేస్తే స్కాన్ ఇస్ డన్ విత్ ఇన్ నో టైమ్ అండ్ రిజల్ట్స్ ఆర్ టోల్డ్ ఇమీడియట్లీ. రైట్. సార్ కంప్లీట్ సిటీ స్కాన్ అయిపోయిన తర్వాత మీరు ఏ రకంగా అనలైజ్ చేస్తారు దీన్ని, అండ్ ఆ విజువల్స్ కానీ లేదంటే ఇమేజెస్ కానీ ఎలా మీరు ఐడెంటిఫై చేసి అండ్ కంప్లీట్ రిపోర్ట్ అనేది ఇస్తారు, ఒకసారి మాకు చూపిస్తారా? తప్పకుండా అమ్మా, మా దగ్గర స్పెషల్ వర్క్ స్టేషన్ ఉంది, ఏఐ ఎనేబుల్డ్ వర్క్ స్టేషన్. దాంట్లో ఈ డేటాను లోడ్ చేసి పేషెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెచ్చుకున్న తర్వాత వాళ్ళ రక్తనాళాలని బాగా ఫైన్ డీటెయిల్గా చూసి రిపోర్ట్ ఇస్తాం. రైట్ సార్. సో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో 640 స్లైస్ సింగిల్ హార్ట్ బీట్ సిటీ స్కానర్ గురించి, సో స్పెసిఫికేషన్స్ తెలుసుకున్నాం, అలాగే ఫంక్షనాలిటీ తెలుసుకున్నాము, అండ్ ఆఫ్టర్ ద సిటీ స్కాన్ రిజల్ట్స్ ఎలా అనలైజ్ చేస్తారనేది సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ సరే అమ్మా, మన సిటీ స్కాన్ ఒకసారి డేటా వచ్చిన తర్వాత దాన్ని ఈ డెడికేటెడ్ వర్క్ స్టేషన్ అంటాం అనమాట, ఇందులో లోడ్ చేస్తామండి. సో లోడ్ చేసి ఫస్ట్ ఈ విధంగా ఇదంతా గుండె అండి, హార్ట్ అండి, ఇది గుండె రక్తనాళాలు, ఇవన్నీ 3 రక్తనాళాలు ఉంటాయి. ఇవన్నీ ఈ 3D కలర్ ద్వారా చూస్తాం అనమాట, ఈ వర్క్ స్టేషన్లో చూస్తాము. చూసి వీటిలో ఎక్కడన్నా బ్లాక్స్ ఉన్నాయా, ఇప్పుడు మీరు ఇది చూస్తే ఇక్కడ చూస్తే ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది. సో ఈ బ్లాక్ చూసిన తర్వాత దీన్ని మళ్ళీ ఫైన్ డీటెయిల్ అంటాం అనమాట, అంటే ఒక 3 mm 2 mm కన్నా ఇంకా తక్కువ, ఆల్మోస్ట్ 1 to 0.6 mm థిక్నెస్లో ఇలా చూసి ఇక్కడ బ్లాక్ ఉంది, ఇది కొవ్వు పదార్థం, ఇది తెల్లగా ఉంది కొవ్వు పదార్థం, ఇక్కడ బ్లాక్ ఉంది,
సో ఇది బ్లాక్ అంటారు. సో ఈ విధంగా మేము చాలా ఫైన్ డీటెయిల్తో పరీక్ష చేసి ఎంత బ్లాక్ ఉంది, పర్సంటేజ్ బ్లాక్ ఎంత ఉంది అన్నీ చెప్తాం. సో మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నా మనకి క్లియర్గా తెలిసిపోతాయి. ఇప్పుడు ఇది చూస్తే మీరు ఈ బ్లడ్ వెసల్ చూస్తే ఇక్కడ ఈ రక్తనాళంలో బ్లాక్స్ ఎక్కడ లేవు, నీట్గా ఉంది. కానీ అదే ఇంకొక రక్తనాళం చూస్తే ఇది చూస్తే ఇక్కడ మళ్ళీ బ్లాక్ ఉంది. ఇది తెల్లగా ఉంది కొవ్వు పదార్థం అనమాట, అది బ్లాక్ ఉంది. సో ఈ విధంగా ఒక డేటా వచ్చిన తర్వాత దాన్ని వర్క్ స్టేషన్లో వేసి మొత్తం అనలైజ్ చేసి గుండె రక్తనాళంలో ఎంత పర్సంటేజ్ స్టెనోసిస్ ఉంది, ఆ స్టెనోసిస్ దేనివల్ల, కొవ్వు పదార్థంలో కూడా గట్టి కొవ్వు వల్ల లేకుంటే మెత్తటి కొవ్వు వల్ల, అది కూడా చెప్తాం. అండ్ ఫైనలీ సార్, మన విస్టా ఇమేజింగ్ సెంటర్లో చూసుకుంటే ప్రతిదీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. మోడర్న్ టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు కదా. సో కంప్లీట్గా ఈ టెక్నాలజీ గురించి ఏం చెప్తారు సార్? అంటే మేము విస్టా పెట్టి 2010లో స్టార్ట్ చేసామమ్మా. అప్పటి నుంచి కూడా ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి ఏం అడ్వాన్స్మెంట్ వచ్చినా కూడా ఎవ్రీథింగ్ ఈస్ బీన్ ఇన్స్టాల్డ్ ఇన్ విస్టా ఇమేజింగ్ సెంటర్. ఒక సిటీ స్కాన్ ఒకటే కాదు, ఎంఆర్ఐ కూడా మా దగ్గర 3 టెస్ట్ల ఎంఆర్ఐ ఒకటి ఉంది. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంఆర్ఐస్ అవైలబుల్ టుడే ఇన్ హైదరాబాద్. అందులో కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. ఎస్పెషలీ ఎంఎస్కే అంటే జాయింట్స్కి, దానికి తర్వాత హార్ట్కి సంబంధించి అన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ సీక్వెన్సెస్ ఉన్నాయి, స్పెషల్ కాయిల్స్ ఉన్నాయి దానికి. సో మా వంతు మేము ప్రతిసారి కొత్త ఎక్విప్మెంట్ వచ్చినప్పుడల్లా, కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా మేము ప్రజలకు అందుబాటులో తేవడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. రైట్ సార్, ఇప్పుడైతే మనకు కొత్త టెక్నాలజీ అప్డేషన్లో మనకు ఈ సిటీ స్కానర్ ఏదైతే వచ్చిందో, అండ్ మన దగ్గర ఇంత ఎక్విప్మెంట్ ఉన్నా, ఇంత ఎక్విప్డ్గా ఉన్నా కూడా జనాలకి తెలియాలి. సో కన్వే అవుతేనే వాళ్ళు కూడా వచ్చి స్కాన్ చేయించుకోగలుగుతారు. అండ్ డెఫినెట్లీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి, సో ఏం చెప్తారు అండ్ వాళ్ళకి మీ తరఫు నుండి? ఒకటి, అన్ని అవయవాల కల్లా గుండె అన్నది చాలా 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 పదిలమైనది. 2, హార్ట్ అటాక్ వస్తే వితిన్ సెకండ్స్ మనిషిని చంపేస్తుంది. మీకు ఏ విధమైన క్యాన్సర్ కానీ అది వితిన్ సెకండ్స్, మినిట్స్లో చంపదు. ఓన్లీ హార్ట్ అటాక్ వస్తేనే చంపేస్తుంది. అందుకే మనం చూస్తుంటాం, ఈ యంగ్ ఇండివిజువల్స్ జిమ్కి వెళ్తారు, పడిపోతారు, స్పోర్ట్స్కి వెళ్తారు, పడిపోతారు. సో అది మనం ప్రివెంట్ చేయాలి. తర్వాత వరల్డ్ మొత్తం తీసుకుంటే హార్ట్ అటాక్ పాపులేషన్ ఇండియాలో లార్జెస్ట్. జన్యుపరంగా కూడా మన ఇండియన్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్. రైట్. సో మనం హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయవచ్చు, ఈ సడన్ డెత్ ప్రివెంట్ చేయవచ్చు. ఒక 40-year-old CEO కానీ, మంచి బిజినెస్ పర్సన్ కానీ, వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో ఉపయోగపడేవాడు సడన్గా రాలి చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాధపడతారు. సో ఇది అవాయిడ్ చేయాలంటే మనం సిటీ స్కాన్ చేసుకుని దాని ద్వారా హార్ట్ అటాక్ వస్తుందా రాదా అని తెలుసుకుని ప్రివెంట్ చేసుకోగలిగితే, బికాస్ టెక్నాలజీ మన చేతిలో ఉంది కాబట్టి ఎర్లీ డిటెక్షన్ ఉంది కాబట్టి. సో ఈ సిటీ స్కాన్ ఉపయోగం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ క్యాన్ బి డన్ అండ్ లైఫ్స్ కెన్ బి సేవ్డ్. సో అప్రోప్రియేట్ మెడిసిన్ వాడవచ్చు అండ్ సడన్ డెత్ కెన్ బి ప్రివెంటెడ్. అందుకనే ఈ సిటీ స్కాన్కి అంత వాల్యూ. ఓకే. అండ్ ఆల్సో సార్, ఎవరు డయాగ్నోస్ చేసుకోవచ్చు? అండ్ యూజువలీ కార్డియాక్ అంటే రిలేటెడ్గా డిసీజెస్ ఉన్నాయి అనుకోండి ఫ్యామిలీలో, సో వాళ్ళు కూడా ఎంత ఫ్రీక్వెంట్గా చెకప్ చేయించుకోవాలంటారు? ఒకసారి కనుక మేము సిటీ స్కాన్ నార్మల్ అని చెప్తేనమ్మా 5 years వరకు మళ్ళీ సిటీ స్కాన్ అవసరం లేదు. అవసరం లేదు. సో 5 years తర్వాత ఈ ఫ్యాట్ డిపాజిషన్ కానీ బ్లాక్స్ కానీ వస్తాయన్నమాట. సో మేము దాన్ని వారంటీ పీరియడ్ అంటాం. సో నార్మల్ వస్తే ఒకసారి 5 years దాకా అవసరం లేదు. అలానే ఎవరు చేయించుకోవాలి అంటే ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్లు అంటాం అనమాట, హైపర్ టెన్షన్, డయాబెటీస్ కానీ, స్మోకింగ్ కానీ, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ కానీ, రోజుకి 14 గంటలు పనిచేస్తారు వాళ్ళు కానీ, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, ఒబిసిటీ ఉన్న వాళ్ళు కానీ, ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు కనుక ఇది చేయించుకోగలిగితే వాళ్ళలో మనం హార్ట్ అటాక్, ముందుగా వచ్చే హార్ట్ అటాక్ని గమనించి ప్రివెంట్ చేయవచ్చు అండ్ సడన్ డెత్ని అవాయిడ్ చేయవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్ సార్. సో దాట్స్ అబౌట్ విస్టా ఇమేజింగ్ అండ్ స్పెషాలిటీ డయాగ్నోస్టిక్స్. దాంట్లో కూడా స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేసిన సిటీ స్కానర్ గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ మీరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే యు నో ద లొకేషన్, విస్టా ఇమేజింగ్ అండ్ స్పెషాలిటీ డయాగ్నోస్టిక్స్, which is in Banjara Hills. Thank you so much for watching. Keep watching iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.